హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సైన్షియా ఫర్ యూ. ఈరోజు హ్యూమన్ ఫిజియాలజీ పీవైక్యూస్ అయితే చూద్దాము. ది ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ ఈస్ ఆప్షన్ ఏ న్యూరాన్, ఆప్షన్ బి నెఫ్రాన్, ఆప్షన్ సి అల్వియోలస్, ఆప్షన్ డి విల్లస్. ఆప్షన్ ఏ న్యూరాన్ ఇచ్చారు. న్యూరాన్ అనేది మనకు నర్వస్ సిస్టంలో ఫంక్షనల్ యూనిట్ అన్నమాట. నర్వస్ సిస్టంలో నెఫ్రాన్ అనేది ది ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. అల్వియోలస్ అనేది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్కి యూజ్ అవుతుంది రెస్పిరేటరీ సిస్టంలో. అలానే విల్లస్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లో ఉంటుంది. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ వన్. Exchange of gases in human lungs occurs in mainly in option A bronchi, option B trachea, option C alveoli, option D larynx. బ్రాంకై అండ్ ట్రాకియా ఇవి రెండు కూడా కండక్షన్ ఆఫ్ ఎయిర్కి యూజ్ అవుతుంది. కండక్షన్ ఆఫ్ ఎయిర్కి. అల్వియోలి వచ్చి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది జరుగుతుంది ఇక్కడ. కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ త్రూ డిఫ్యూజన్ మెథడ్. లారింగ్స్ అనేది సౌండ్ బాక్స్ అన్నమాట. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, విచ్ బ్లడ్ సెల్స్ ఆర్ primarily responsible for oxygen transport? Option A WBCs, option B platelets, option C RBCs, option D lymphocytes. WBC వచ్చి కాదు, ప్లేట్లెట్స్ వచ్చి మనకు దేనిలో యూజ్ అవుతుంది, బ్లడ్ క్లాటింగ్కి యూజ్ అవుతుంది. డబ్ల్యూబీసీస్ వచ్చి మనకు బాడీలో ప్యాథోజన్ సెంటర్ అయినప్పుడు యాక్టివ్ అవుతుంది, లైక్ పోలీస్ లాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఆర్బీసీస్ ఏం చేస్తాయి అంటే మనకు ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్కి యూజ్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్కి. దీనిలో వచ్చి హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది, ఆక్సిజన్కి బైండ్ అవుతుంది అన్నమాట. Lymphocytes are useful to produce antibodies. B lymphocytes, T lymphocytes అలాగా 2 టైప్స్ ఉంటాయి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడానికి, ఇమ్యూనిటీని ఇవ్వడానికి. B lymphocytes యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అదే T సెల్స్ ఏం చేస్తాయి అంటే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీని ఇవ్వడానికి యూజ్ అవుతాయి అన్నమాట. They are useful for immunity. So option C is the correct one. The pacemaker of the human heart is option A AV node, option B SA node, option C bundle of His, option D Purkinje fibers. So AV node అనేది కాదు, SA node అనేది పేస్ మేకర్గా ఉంటుందన్నమాట. ఇది వచ్చి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ని ఇస్తుంది. సో నేచురల్ పేస్ మేకర్గా ఉండేది వచ్చి ఎస్ఏ నోడు. బండిల్ ఆఫ్ హిస్ కూడా కాదు, ఇవి చిన్న ప్రోటీన్ లైక్ స్ట్రక్చర్స్ అని హిస్ ప్రోటీన్స్ అనేవి మనకు డిఎన్ఏలో ఉంటాయి, బట్ వచ్చి ఇది హార్ట్ సరౌండింగ్లో ఉంటాయి బండిల్ ఆఫ్ హిస్ అనేది. పర్కిన్జీ ఫైబర్స్ కూడా హార్ట్ సరౌండింగ్లో ఉంటాయి. సో ఇవి రెండు కూడా కాదు, ఎస్ఏ నోడ్ అనేది పేస్ మేకర్గా వర్క్ చేస్తుంది. Which hormone decreases blood glucose level?
ఆప్షన్ ఏ గ్లూకగాన్, ఆప్షన్ బి ఇన్సులిన్, ఆప్షన్ సి అడ్రినలైన్, ఆప్షన్ డి థైరాక్సిన్. గ్లూకగాన్ ఏం చేస్తుందంటే బ్లడ్ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇన్సులిన్ డిక్రీజ్ చేస్తుంది. అడ్రినలైన్ అనేది ఇది ఫియర్ ఆర్ ఫ్లైట్ హార్మోను. ఎక్కువ భయపడినప్పుడు, ఎక్కువ కోపం వచ్చినప్పుడు అడ్రినలైన్ అనేది సెక్రెట్ అవుతుంది. థైరాక్సిన్ అనేది మనకు మెటబాలిక్ యాక్టివిటీస్కి యూజ్ అవుతుంది. మెటబాలిక్ యాక్టివిటీస్కి, అలానే అయోడిన్ ప్రొడక్షన్కి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. బ్లడ్ గ్లూకోజ్ను ఇన్సులిన్ అనేది తక్కువ చేస్తుంది. ఇన్సులిన్ డిక్రీజెస్ బ్లడ్ గ్లూకోజ్, గ్లూకగాన్ ఇంక్రీజెస్ బ్లడ్ గ్లూకోజ్. నెక్స్ట్, బైల్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ఆప్షన్ ఏ ప్యాంక్రియాస్, ఆప్షన్ బి గాల్ బ్లాడర్, ఆప్షన్ సి లివర్, ఆప్షన్ డి స్మాల్ ఇంటెస్టైన్. బైల్ అనేది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందంటే మనకు లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది. అదే గాల్ బ్లాడర్లో వచ్చి స్టోర్ అవుతుంది. ప్యాంక్రియాస్ వచ్చి గ్లూకగాను అలానే ఇన్సులిన్ ఇవి రెండుని ప్రొడ్యూస్ చేయడానికి ప్యాంక్రియాస్ యూజ్ అవుతుంది. గ్లూకగాన్ ఏమో ఆల్ఫా సెల్స్లో ప్రొడ్యూస్ అవుతుంది, ఇన్సులిన్ వచ్చి బీటా సెల్స్లో. గాల్ బ్లాడర్ అనేది ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ టు స్టోర్ బైల్ జ్యూస్. సో బైల్ జ్యూస్ దేనికి యూజ్ అవుతుందంటే ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్కి యూజ్ అవుతుంది. ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్. లివర్ అనేది బైల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇట్ ప్రొడ్యూసెస్ బైల్. అలానే ఇక్కడ యూరిన్ అనేది కూడా ఫామ్ అవుతుంది. యూరిన్ ఫార్మేషన్ అనేది కూడా లివర్లో జరుగుతుంది. స్మాల్ ఇంటెస్టైన్ వచ్చి మ్యాక్సిమం మనకు డైజెషన్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లోనే జరుగుతుంది. నెక్స్ట్, ప్రోటీన్ డైజెషన్ బిగిన్స్ ఇన్ ద ఆప్షన్ ఏ మౌత్, ఆప్షన్ బి స్టమక్, ఆప్షన్ సి స్మాల్ ఇంటెస్టైన్, ఆప్షన్ డి లార్జ్ ఇంటెస్టైన్. ఆప్షన్ ఏ మౌత్ ఇచ్చారు. మౌత్లో వచ్చి ప్రోటీన్ డైజెషన్ అయితే జరగదు, బట్ వచ్చి మనకు టంగ్ పైన అమైలేజ్ అనేది ఎంజైమ్ ఉంటుందన్నమాట. ఇది వచ్చి మాల్టోస్ని ఫామ్ చేస్తుంది. మనం లైక్ చపాతీ లాంటివి స్లోగా తిన్నప్పుడు అమైలేజ్ అనేది రిలీజ్ అయ్యి మనకు చపాతీ టేస్ట్ అనేది స్వీట్గా ఉంటుంది. సో ఎందుకు స్వీట్గా ఉంటుంది అంటే మాల్టోస్ ఫార్మేషన్ వల్ల. ఆప్షన్ బి స్టమక్. స్టమక్లో వచ్చి ఖచ్చితంగా ప్రోటీన్ డైజెషన్ అనేది జరుగుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. స్మాల్ ఇంటెస్టైన్లో వచ్చి మ్యాక్సిమం డైజెషన్ అనేది జరుగుతుంది. లార్జ్ ఇంటెస్టైన్లో వచ్చి వాటర్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. వాటర్ అబ్జార్ప్షన్. The largest gland in the human body is option A pancreas, option B thyroid, option C liver, option D pituitary. ప్యాంక్రియాస్ వచ్చి మనకు గ్లూకోజ్ లెవెల్ని ఇంక్రీజ్ చేయడానికి, డిక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో చూసాము. థైరాయిడ్ అనేది మెటబాలిక్ యాక్టివిటీస్కి యూజ్ అవుతుంది. అలానే లివర్ అనేది లార్జెస్ట్ గ్లాండ్ అన్నమాట. లార్జెస్ట్ గ్లాండ్. అదే స్కిన్ వచ్చి లార్జెస్ట్ ఆర్గాన్. పిట్యూటరీ వచ్చి ఇట్ ఈస్ ద మాస్టర్ గ్లాండ్. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ వన్, లివర్.
Which part of the brain maintains body balance and posture? Option A cerebrum, option B cerebellum, option C medulla, option D hypothalamus. ఇక్కడ వచ్చి మెయింటెన్స్ బాడీ బ్యాలెన్స్ అండ్ పోస్చర్ ఇచ్చారు. సెరిబ్రమ్ అనేది మనకు మెమరీకి, ఇంటెలిజెన్స్కి, వీటికంతా కూడా సెరిబ్రమ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సెరిబెల్లం అనేది బాడీ బ్యాలెన్స్, పోస్చర్కి యూజ్ అవుతుంది, బ్యాలెన్సింగ్కి. మెడుల్లా అనేది లైక్ బ్రీతింగు, వైటల్ ప్రాసెస్కి, హార్ట్ బీటు, ఇలాంటి వాటికంతా మెడుల్లా అబ్లగెంటా అనేది యూజ్ అవుతుంది. హైపోథాలమస్ అనేది లైక్ టెంపరేచరు, అలానే హంగరు, థర్స్టు, ఇవన్నీ కూడా దీని కంట్రోల్లో ఉంటుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. The hormone responsible for the flight or fight response is option A insulin, option B adrenaline, option C melatonin, option D progesterone. Insulin వచ్చి it is useful to decrease blood glucose. Adrenaline, it is a fight or flight response. It is useful for fight or flight response. మెలటోనిన్ అనేది మనకు పీనియల్ గ్లాండ్ ఇస్తుందన్నమాట, స్టిమ్యులేట్ చేసేది పీనియల్ గ్లాండ్. సో 24 రిథమ్ అనేది కూడా మెలటోనిన్ పైన డిపెండ్ అవుతుంది. మెలనిన్ అనేది మన స్కిన్ పిగ్మెంట్. మెలనిన్ అనేది ప్రొజెస్టిరాన్ అనేది మనకు ప్రెగ్నెన్సీ హార్మోను. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్, అడ్రినలైన్. విచ్ బ్లడ్ వెసల్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ లంగ్స్ టు హార్ట్? ఆప్షన్ ఏ పల్మనరీ ఆర్టరీ ఇచ్చారు, ఆప్షన్ బి పల్మనరీ వీన్ ఇచ్చారు, ఆప్షన్ సి అయోటా ఇచ్చారు, ఆప్షన్ డి వీనా కవా ఇచ్చారు. పల్మనరీ ఆర్టరీలో ఏమవుతుందంటే ఆర్టరీస్లో ఉన్న వాటిలో ఆ పల్మనరీ ఆర్టరీ మాత్రం డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని. సో హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి, హార్ట్ టు బాడీ పార్ట్, హార్ట్ టు లంగ్స్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని. పల్మనరీ వీన్ ఏం చేస్తుందంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఫ్రమ్ లంగ్స్ నుంచి హార్ట్కి తీసుకొని వస్తుందన్నమాట. అయోటా అనేది లార్జెస్ట్ ఆర్టరీ, లార్జెస్ట్ పార్ట్ ఇన్ ద హార్ట్. వీనా కవా అనేది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని, వీటన్నిటిని కూడా కలెక్ట్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ కలెక్టింగ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్. రెండు కూడా ఉంటుందన్నమాట, కలెక్టింగ్ డీఆక్సిజనేటెడ్, ఆక్సిజనేటెడ్ రెండు ఉంటుంది. హార్ట్లో వచ్చి, హార్ట్ లంగ్స్లో వచ్చి ప్యూరిఫికేషన్ జరుగుతుంది. సో పల్మనరీ వీన్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఎగ్జామ్ ట్రాప్లో వచ్చి పల్మనరీ వీన్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ వైల్ పల్మనరీ ఆర్టరీ క్యారీస్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్. నెక్స్ట్ వన్, ది రెస్పిరేటరీ పిగ్మెంట్ ఇన్ హ్యూమన్ బ్లడ్ ఈజ్ ఆప్షన్ ఏ క్లోరోఫిల్, ఆప్షన్ బి హీమోసైనిన్, ఆప్షన్ సి హిమోగ్లోబిన్, ఆప్షన్ డి మయోగ్లోబిన్. సో దీనికి ఆన్సర్ వచ్చి క్లోరోఫిల్ అనేది మనకు ప్లాంట్స్లో చూడొచ్చు. హీమోసైనిన్ అనేది కూడా ఇవి సమ్ టైప్ ఆఫ్ యానిమల్స్లో చూడొచ్చు అనమాట. ఇవన్నీ కూడా పిగ్మెంట్సే, బట్ హీమోసైనిన్ అనేది యానిమల్స్లో చూడొచ్చు. హీమోగ్లోబిన్ అనేది హ్యూమన్ బాడీలో ఉన్న ఒక పిగ్మెంట్. మయోగ్లోబిన్ అనేది మజిల్కి రిలవెంట్ అనమాట, మజిల్ పిగ్మెంట్. మయోగ్లోబిన్ వచ్చి ప్రోటీన్, యాక్చువల్గా అయితే ప్రోటీన్, ఒక మజిల్ ప్రోటీన్. సో ఆప్షన్ సి ఈజ్ ద
correct one, hemoglobin. Urea is mainly formed in the option A kidney, option B liver, option C pancreas, option D spleen. సో కిడ్నీ వచ్చి ప్యూరిఫికేషన్కి యూజ్ అవుతుంది, బ్లడ్ ప్యూరిఫికేషన్కి కిడ్నీ అనేది యూజ్ అవుతుంది. బ్లడ్ ప్యూరిఫికేషన్కి కిడ్నీ యూజ్ అవుతుంది. అలానే ఫిల్ట్రేషన్ ఆఫ్ యూరిన్కి కూడా కిడ్నీస్ యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ లివర్ అనేది బైల్ ఫార్మేషన్కి యూరిన్ ఫార్మేషన్కి యూజ్ అవుతుంది. యూరిన్ ఫార్మేషను అలానే బైల్ ఇవి రెండు కూడా లివర్లో ఫామ్ అవుతాయి అన్నమాట. ప్యాంక్రియాస్ అనేది బ్లడ్ గ్లూకోజ్ని ఇంక్రీజ్ చేయడానికి డిక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. స్ప్లీన్ అనేది మనకు స్టమక్ పైన ఉంటుందన్నమాట. సో వచ్చి గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీ. సో వన్స్ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి 1 వీక్ అనేది ఉంటాయి కదా, ఇవి చనిపోయిన తర్వాత స్ప్లీన్ వచ్చి గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీస్ అంటారు. Which part of the nephron is mainly responsible for filtration of blood? Option A loop of Henle, option B collecting duct, option C glomerulus, option D distal convoluted tubule. లూప్ ఆఫ్ హెన్లీ వచ్చి మనకు కౌంటర్ కరెంట్ మెకానిజంలో యూజ్ అవుతుంది. కౌంటర్ కరెంట్ మెకానిజంలో వాసారెక్టా అండ్ లూప్ ఆఫ్ హెన్లీ అనేది యూజ్ అవుతుంది. కలెక్టింగ్ డక్ట్లో వచ్చి కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అనేది కలెక్ట్ అవుతుంది. గ్లోమరస్లో వచ్చి ఫిల్ట్రేషన్ ఆఫ్ బ్లడ్ అనేది జరుగుతుంది, ఆల్టర్ ఫిల్ట్రేషన్ అనేది జరుగుతుంది. డిజిటల్ కాన్వులేటెడ్ ట్యూబ్యూల్లో వచ్చి వాటర్ రీఅబ్జర్ప్షన్ అనేది జరుగుతుంది, వాటరు రీఅబ్జర్ప్షన్. So option C is the correct one. The master gland of the endocrine system is option A thyroid, option B pituitary, option C adrenal, option D pancreas. థైరాయిడ్ వచ్చి ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఐడిన్ ప్రొడక్షను అలానే మెటబాలిక్ యాక్టివిటీస్కి యూజ్ అవుతుంది అన్నమాట. అయోడిన్ అలానే మెటబాలిక్ యాక్టివిటీస్కి. పిట్యూటరీ ఇట్ ఈస్ ఏ మాస్టర్ గ్లాండ్. ఎందుకు మాస్టర్ గ్లాండ్ అంటారంటే ఆల్మోస్ట్ యాంటీరియరీ పార్ట్ ఆఫ్ లో ఇది ప్రొడ్యూస్ అవుతుంది పిట్యూటరీ గ్లాండ్ అనేది. ఇది గ్రోత్ హార్మోన్ని అలానే ప్రొలాక్టిన్ని ఇవన్నిటిని కూడా ఆల్మోస్ట్ అన్నిటినీ కంట్రోల్ చేసేది పిట్యూటరీ గ్లాండే. సో దీన్ని వచ్చి మాస్టర్ గ్లాండ్ అంటారు. అడ్రినల్ అనేది ఈ గ్లాండ్ వచ్చి కోర్టిజోల్ని అలానే అడ్రినలైన్ని రిలీజ్ చేస్తుంది. ప్యాంక్రియాస్ అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, బ్లడ్ గ్లూకోజ్ని ఇంక్రీజ్ చేయడానికి డిక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ థైరాక్సిన్ హార్మోన్ రిక్వైర్స్ విచ్ మినరల్ ఫర్ ఇట్స్ సింథసిస్. థైరాక్సిన్ ఇచ్చారు కాబట్టి ఆప్షన్ ఏ కాల్షియము, ఆప్షన్ బి ఐరన్, ఆప్షన్ సి అయోడిన్, ఆప్షన్ డి సోడియము. కాల్షియం అనేది మనము కొలాజన్ లైక్ విటమిన్ సిలో చూడొచ్చు అనమాట. ఐరన్ అనేది మనకు జనరల్గా ప్రెగ్నెంట్ ఉమెన్ ఐరన్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో ఐరన్ అనేది కాదు, అయోడిన్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సోడియం అనేది ఇన్ఫ్లక్స్లో వాటిలో యూజ్ అవుతుంది, ఇది కూడా కాదు. The hormone that regulates calcium level in blood is mainly option A parathyroid hormone, option B insulin, option C ADH,
ఆప్షన్ డి గ్రోత్ హార్మోన్. సో పారాథైరాయిడ్ హార్మోన్ అనేది కాల్షియం లెవెల్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇన్సులిన్ అనేది బ్లడ్ గ్లూకోజ్ని డిక్రీజ్ చేస్తుంది. ఏడిహెచ్ అనేది అడ్రినలైన్ని రిలీజ్ చేస్తుంది. గ్రోత్ హార్మోన్ అనేది గ్రోత్ హార్మోన్ని స్టిమ్యులేట్ చేస్తుంది అన్నమాట. గ్రోత్ హార్మోన్ ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. డ్వార్ఫిజం చూడొచ్చు తక్కువైతే, క్రెటినిజం చూడొచ్చు. సో ఇవన్నీ కూడా డిసీజెస్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ADH mainly increases. Option A glucose absorption. Option B water reabsorption by kidneys. Option C protein digestion. Option D heart rate. Option A glucose absorption. ఇది కాదు. గ్లూకోజ్ అబ్జార్ప్షన్ అనేది పీసీటీలో జరుగుతుంది. ప్రాక్సిమల్ కలెక్టింగ్ ట్యూబ్యూల్లో జరుగుతుంది. వాటర్ రీఅబ్జార్ప్షన్ అనేది ఏడిహెచ్లో జరుగుతుంది. యాంటీ డయూరిటిక్ హార్మోన్. యాంటీ డయూరిటిక్ హార్మోన్. ఆప్షన్ సి ప్రోటీన్ డైజెషన్. ప్రోటీన్ డైజెషన్ అనేది ఎక్కడ జరుగుతుంది? పెప్సిన్ వల్ల జరుగుతుంది. సో ఇది డైజెస్టివ్ సిస్టమ్కి రెలవెంట్. హార్ట్ రేట్ అనేది కూడా ఇది వచ్చి మెడుల్లా అబ్లగెంటా అనేది కంట్రోల్ చేస్తుంది. సో ఇది కూడా కాదు. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ విటమిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ బ్లడ్ క్లాటింగ్? ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ B12, ఆప్షన్ సి విటమిన్ సి, ఆప్షన్ డి విటమిన్ కే. సో విటమిన్ ఏ ఇచ్చారు. ఇది వచ్చి మనకు కలర్ బ్లైండ్నెస్కి వాటికి ఇదవుతుంది. విటమిన్ B12 అనేది సైన్కోబాలమైన్ అనమాట. మనకు కాళ్ళు పగులు రావడము, మంట రావడము, ఇలాంటివన్నీ కూడా విటమిన్ B12 డెఫిషియన్సీ వల్లనే వస్తుందన్నమాట. టింక్లింగు ఇలాంటివన్నీ కూడా. విటమిన్ సి అనేది స్కర్వీ వస్తుంది విటమిన్ సి డెఫిషియన్సీ వలన. విటమిన్ కే అనేది బ్లడ్ క్లాటింగ్కి యూజ్ అవుతుంది. విటమిన్ సినే అస్కార్బిక్ యాసిడ్ అంటారు. బ్లడ్ క్లాటింగ్కి విటమిన్ కే అనేది యూజ్ అవుతుంది. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ది మెయిన్ సైట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ డైజెస్టెడ్ న్యూట్రియంట్స్ ఈజ్. ఆప్షన్ ఏ స్టమక్, ఆప్షన్ బి స్మాల్ ఇంటెస్టైన్, ఆప్షన్ సి లార్జ్ ఇంటెస్టైన్, ఆప్షన్ డి ఈసోఫాగస్. సో స్టమక్లో వచ్చి ప్రోటీన్ డైజెషన్ అనేది జరుగుతుంది. స్మాల్ ఇంటెస్టైన్లో వచ్చి మ్యాక్సిమం అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ వన్. లార్జ్ ఇంటెస్టైన్లో వచ్చి వాటర్ రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. వాటరు లైక్ కొన్ని ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ కూడా లార్జ్ ఇంటెస్టైన్లో డైజెస్ట్ అయిపోతుంది అనమాట. రీఅబ్జార్ప్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఈసోఫాగస్ అనేది కాదు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. సో హ్యూమన్ ఫిజియాలజీలో పీవైక్యూస్ అయితే మనం ఈరోజు చూసాము. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో సైన్షియా ఫర్ యూ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ నైస్ డే.